మత్తయి సువార్త 11వ అధ్యాయం. అందరికీ శుభాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుదాము. 29వ వచనం. మత్తయి సువార్త 11 చదువుదాము. 29వ వచనం మనం చదువుతాం. నేను సాత్వికులను ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. మరి ప్రభు యొక్క మనసును మనం చూస్తున్నాము. నేను సాత్వికులను తీయ మనసు గల వాళ్ళను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకున్నది, నా యొక్క నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరికింది. ఎలాగైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. కనుక బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఎటువంటి మనస్తత్వం గలవాడు దానికి బయలుపరుచుకోగలిగినాడు. ఆయన దీనుడు కలిగనే, సాత్వికుడు కలిగనే, మెత్తని మనసు గలవాడు కలిగనే తండ్రి తన మీద పెట్టిన కాడిని తాను భరించినాడు. తండ్రి తన మీద పెట్టిన కాడిని తాను భరించినాడు. చూసినా? కనుక అన్ని విషయములలో ఏ మనము ఎత్తుకున్నప్పటికీ తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క సంకల్పం కనుక తాను నెరవేర్చుకుంటూ వచ్చినాడు. అది తనకు భారమీదిగా తను కనపడలేదు, భారమీదిగా కనపడలేదు. చూసారా? అలాగే ప్రభువు మీ మీద నా కాడి ఎత్తుకున్నది అన్నాడు. చూసారా? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. నా కాడి సులువు. యేసు ప్రభు తండ్రి తన మీద పెట్టిన కాడి అది ఎంత బరువుతో ఉన్నప్పటికీ కనుక వాడు క్రీస్తు సులువుగానే తీసుకొని తండ్రి యొక్క ఉద్దేశంలో సంకల్పం నెరవేర్చుకోగలిగాడు. యేసు ప్రభు అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. నా కాడి సులువు. కనుక నరుడికి మరి ఆయన కాడి పోవడం మేలు. ఇక్కడ విలాప వాక్యము 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చూస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో వాటి పేరుగా ఉంటుంది. యవన కాలమున కాడి మోయట నరుడికి మేలు. యవన కాలమున కాడి మోయట నరుడికి మేలు. అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. కనుక అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. యవన కాలం కాడి మోయట నరుడికి మేలు. యవన కాలం మాట పక్కన పెట్టు, కాడి మోయట నరుడికి మేలు. కనుక ప్రభువైన దేవుడు ఏ కాడి కనుక నీ మీద నా మీద మన మీద మోపుతుంటాడో దేవుని వాక్యం ద్వారా ఆ కాడి మోయడం అది మన బాధ్యత. ప్రభు అన్నాడు, నా కాడి సులువు అన్నాడు. ఆయన బాధపడినటువంటి బరువైనటువంటి బాధ్యతలు పెట్టేవాడు కాదు, చూసిన బరువు పెట్టేవాడు కాదు, లేకపోతే సహింపులేని కానీ మొయలేని కానీ మన మీద పెట్టి మనం బాధ పెట్టేవాడు కాదు. ప్రభు అన్నాడు, నా కాడి సులువు అన్నాడు. నా భారం బహు తేలిక అన్నాడు. అందుబట్టి మీరేం చేయాలంట, నా యొక్క నేర్చుకుని దేవుని పిల్లలు, దేవుని ప్రజలు దేవుని దగ్గర నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఉపదేశకుడు. ఆయన మనకు ఉపదేశించువాడు, తన ఆత్మ చేత మనల్ని నడిపించువాడు, తన వాక్యం చేత మనకు బోధించువాడు, మన చక్కడితో నడిపించువాడు. అందుబట్టి దేవుని ప్రజలు దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉండాలి. పిల్లలు స్కూల్కి పోయి మీరు ఎందుకంటే నేర్చుకోవడానికి
కాలేజీ పిల్లలు నేర్చుకోవడానికి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశకుడు, ఆయన మనకు మరి బోధకుడు, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. చూసారా, పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో కనుక ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో కనుక దానికి మనము లోపలి బతుకుని మన వంతు మన బాధ్యత మనకు కర్తవ్యం. అప్పుడే మనం బాగుపడతాం, అప్పుడే మనము కనుక ఆత్మీయంగా బలపరచబడతాం, అప్పుడే నేర్చుకుంటాం, కనుక చేయగలుగుతాము, మరి వేరేస్తాం. అలాగే తగిన కాలంలో తగిన మెప్పు దేవుని చేత మనం పొందుతాం. నేర్చుకోకపోతే కనుక ఆత్మలో ఏమి ఉండదు, హృదయంలో ఏమి ఉండదు. లోబడకపోతే ఇదైతే చూపకపోతే హృదయంలో ఏమి ఉండదు. చూసారా, కనుక నేర్చుకునే అనుభవం ఆత్మీయ జీవితంలో ప్రాక్టికల్ గా క్రియాత్మకంగా విశ్వాస జీవితంలో కనుక రుజువుపరచబడుతుంది. ఎవరు నేర్చుకున్నారు, ఎవరు నేర్చుకోలేదు, ఎవరు నేర్చుకోలేదు కనుక వారిలో తగినటువంటి వారి ప్రవర్తనలో, వారి నడవడికలో, వారి క్రియలలో, వారి ఆత్మీయ స్థానం కనబడుతుంది. కనుక అది లేకపోతే అలాంటి వ్యక్తి నేర్చుకోలేదని అర్థం. మన సిస్టర్ నేర్చుకోలేదని అర్థం. అనగా దేవుని వాక్యములకు చోటు ఇలేదని అర్థం. దేవుని వాక్యమును కనుక మన స్వీకరించలేదు అర్థం. విని వెళ్ళిపోవడం తప్ప ఎంత మాత్రం తీసుకునేద్దాం. అందుబట్టి భక్తుడు దావీదు అన్నాడు, కీర్తన గ్రంథము 119వ కీర్తన 119:33 వచనం చూస్తే అక్కడ మాట రాయబడింది. కీర్తన గ్రంథం 119:33 వచనం, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు కడమట్టుకు వాటిని గైకొను. అంటే కాదు, అనుసరించడం కాదు, వాక్యం సెంటెన్స్ సరిగా ఉండాలి. 33 యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొను. ఈ భాగంలో భక్తుడు ఇశ్రాయేలు పలు గోత్రికుల మీద రాజునటువంటి వ్యక్తి, దేవుని విషయంలో శ్రద్ధ గలవాడు, దేవుని వాక్యమును ధ్యానించేవాడు, దేవుని వాక్యమును నెమరించేవాడు, రాత్రిపూట కూడా దేవుని వాక్యమును ధ్యానించి తృప్తిపరచేవాడు. అలాంటి భక్తులు అంటాడు, ఎవరి నీ కట్టడలను అనుసరించడం నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొను. నీ కట్టడలను నేర్చుకున్నట్టు నాకు నేర్పు. కనుక భక్తులు తన జీవితంలో దేవుని యొక్క మరి కట్టడలకు, ఆయన విధులకు, ఆయన చట్టములకు, ఆయన సంకల్పాలకు, ఆయన ఉద్దేశాలకు తాను లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకై తాను ఎంత క్రయమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఎంత క్రయమైనా చెల్లించి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే తన వడిలో తను తీర్మానం చేసుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప ఇచ్చిన దావీదుకు. దేవునికి కట్టడలను అనుసరించి ఆ కృప, ఆ ధన్యత, ఆ భాగ్యం, ఆ విధేయత, లోబడే మనసు, ఆ సాత్విక మనసు దేవుడు ఇచ్చిన నా మనిషికి. అందుకే దావీదు అన్నాడు, ఆయన ప్రభువు అన్నాడు, దావీదు నా ఇష్టానుసరణ మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఆ కృప ఇచ్చినాడు. అందుకే ఆ మనుషుడు అంతవరకు దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ బతికినాడు. అంతవరకు దేవుని యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను శిరసావహించినాడు. దేవుని సంకల్పాలను తన సంపూర్ణంగా లోబడుతూ వచ్చినాడు. చూసారా, కనుక నీ కట్టడలను అనుసరించినట్టు నాకు నేర్పుము, వాటిని కడమట్టుకు నేను వాటిని కైకొంటాను. కడమట్టుకు వాటిని ఎంత అపేక్ష గలవాడు, ఎంత ఆసక్తి గలవాడు. నేను ఒక రాజుకు ఇలాంటి ఆసక్తి, ఇలాంటి తప్పునేంటి చూసారా. కొన్నిసార్లు నాకేనిపిస్తుంది ఆయన పరిపాలన విధానం, కీర్తన గ్రంథంలో ఆయన అనుభవాలు చూస్తే ఎట్లా ఏం సమయం దొరికిందా అని డ్యూటీ మానుకొని పాటలు కూర్చున్నాడు. డ్యూటీ మానుకొని పాటలు కూర్చొని అది తప్పు కాదు, అది తప్పే. కనుక డ్యూటీ పరిపాలన విధానంలో కనుక తాను దేవునికి అవసరం దేవునికి ఇస్తున్నాడు, పైసలకి అవసరం పైసలకి ఇస్తున్నాడు. ఎంత క్రైమ్ చేస్తాడు అంటే రాజైన దావీదు తన జీవిత ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కనుక
టఫ్గా ఉంటాడు, రాత్రి పగలు బిజీగా ఉంటాడు, రాత్రి పగలు బిజీగా ఉంటాడు. రైతు పక్షి గారు మనకు ఎంతో సూచన, మన ఆత్మీయ జీవితంలో గొప్ప పాఠం. ఇశ్రాయేలు చూస్తేనేమో సోమరులం అవుతాం, ఇశ్రాయేలు భక్తులు ఏమైతే చెప్పడం మనము సోమరులం అవుతాం. ఇలాంటి ప్రవక్తలు, దైవజనులు, భక్తులు చూస్తే మనము నేర్చుకుంటాం, మన ప్రాణము తెప్పలు చేసుకుంటాం. ఈ అనుభవం నా దగ్గర లేదే, ఈ భక్తి నా దగ్గర లేదే, ఈ సమర్పణ త్యాగం నా దగ్గర లేదే, నేను నా మటుకు నేను సమయంలో సభ్యం తీసుకెళ్ళకపోతున్నానే, ఎంతో సమయం అర్థం చేసుకుంటున్నాను, అనవసరంగా నేను సమర్పణ చేసుకుంటున్నానే. కానీ పూర్తి లేక స్థితి చూస్తే ఎంత బిజీగా ఉన్నారు. దావీదు ఎంత బిజీ, ఎంత బిజీ. కనుక పరిపాలన విధానం, మళ్ళీ భక్తి జీవితం, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు 3 సార్లు, ఇప్పుడు 7 సార్లు దేవుడు స్థుతిస్తున్నాడు, ఎప్పుడు రాత్రి కూడా మనం వెలుగుతున్నాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడు. దాని పక్షంగా కూడా నిద్ర తక్కువ ఆయనకు. కనుక 1 గంట 2 గంటల వరకు మినిస్ట్రీ ముగిసిన తర్వాత 1 గంటలకు వచ్చి కనుక 1 గంట 2 గంటల వరకు రాస్తానన్న పుస్తకాలు పశుదాలు ఇచ్చిన ప్రేరణను బట్టి రాస్తాను చూసారా. ఆ తర్వాత 2 గంటలకు తాను వెళ్ళి తన పడగలకు వెళ్ళి మరి ప్రార్థన చేసుకుని ఇక పడుకుంటే దెబ్బకి 5 నిమిషాలకి గురకంట, విపరీతమైనటువంటి గురక, అంటే గాఢమైన నిద్ర. ఈ గాఢమైన నిద్ర పశుదాలు దేవుడు 3 గంటలు ఇస్తారంట. కనుక 3, 4, 5 గంటలు, ఈ 5 గంటలు గాఢమైన నిద్ర. తనకున్నటువంటి తన శరీరంలో బడలికి యావత్తు కనుక దేవుడు పోగొడతారంట. 5 గంటలు ఫ్రెష్గా లేచి మళ్ళీ ప్రభువు స్తుతించి ఆరాధించి కనుక ఆ తర్వాత తన సొంత పనులు చూసుకొని మళ్ళీ ఫ్యామిలీ రెడీ అయిపోతారంట. ఎంత బిజీ అయినా అసలు, ఎంత బిజీ. కనుక మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నాము. సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానం లేదు, సమయము సద్వినియోగం చేసుకునే తెలివితేటలు లేవు, ఇప్పుడు తెలివితేటలు లేవు. కనుక లోక సముద్రం తిండితో బతికే వాళ్ళం మనం, లోక సముద్రమైన క్షయమైన ఆహారంతో మనం బతికాలమే కానీ అక్షయమైన అమూల్యమైన ఆత్మ సముద్రం వంటి జీవాహారంతో బతికాలం కాం. అలాంటి తలంపుంటే ఈ ఆత్మీయ జీవితం అట్టుండదు. కేవలం పట్ట గుడ్డు కొరికి మనం ప్రయాసపడతామే కానీ కనుక ఆత్మీయ జీవితంలో దేవుడి కొరకు మనం ప్రయాసపడ్డాముదా, ఆత్మీయ ఎదుగుల కొరకు, ఆత్మీయ మరి బలం కొరకు, ఆత్మ తృప్తి కొరకు మనం నేర్చుకోవడంలే. అందుకే మన జీవితంలో అసంతృప్తి, తృప్తి లేని జీవితం, దేవుడిదా కాదని అనుమానం, దేవుడితో సంబంధం ఉందా లేదా అనుమానం. చూసారా, అందుకు బట్టి భక్తుడు దావీదు అంటాడు, నీ కట్టడలు అనుసరించడం నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. తన జీవితంలో దేవుని ఆజ్ఞల పట్ల నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అనుభవము మన పూర్వీకున్నటువంటి యాకోబు కాదు, మన అబ్రహాములో ఉంది. దేవుడి ఇచ్చిన సాక్ష్యం ఆదికాండము 26, ఆదికాండము 26, ఆదికాండము 25వ వచనం చూడు. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. దేవుడే ఇచ్చిన సాక్ష్యం. తన దాసుడైనటువంటి అబ్రహాము, తనకు భయపడివాడైన అబ్రహాము, తనకు విధేయుడైన అబ్రహాము, తన వాక్కు లోబడే అబ్రహాము, తనకు స్నేహితుడైనటువంటి అబ్రహాము. దేవుడు తన స్నేహితుడు అబ్రహాము గురించి ఎంత సంతోషంగా మాట్లాడతాడు. తన ప్రతికూలం అంటే దేవుడు మాట్లాడు. సౌలు దేవుడికి ప్రతికూలం ఉన్నాడు కనుక దేవుడు అతని విషయం మాట్లాడుకోలే. ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి వాళ్ళ గురించి ప్రభు సాక్షి ఇష్టపడతారు. ఈ స్త్రీ నాయనలో మంచి కార్యము చేసింది. చూసారా, కనుక మంచి కార్యం చేసే వారి విషయాల్లో దేవుడు పట్టింపు కలిగి ఉంటాడు. వారి గురించి సాక్ష్యం ఇస్తాడు, వారి గురించి మంచిగా చెప్పుకుంటాడు. నా దాసుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యమే దాచదనా,
ఏమంత పట్టింపు? ఒక నరుడికి ఒక మానవుడికి చెప్పకపోతే ఏమైంది? ఒక నరుడికి ఒక మానవుడికి చెప్పకపోతే ఏమైందండి? ఆయన సృష్టికర్తలు, దేవుడు, జన్మరక్షకుడు, మాలికుడు, భూమి మీద పరలోకం సర్వాధికారం కలిగి ఉంది. ఏమైనా చేయగలదు ఆయన. ఒక మానవ మట్టి పురికి చెప్పకపోతే ఏమైంది? అబ్రహాం దేవుడికి ఎంత ఇష్టం, అబ్రహాం విషయంలో దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉంటాడు. ఎందుకు? అవసరమైన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, తన దృష్టికి అనుకూలమైన వ్యక్తి, తన మనసును గ్రహించిన వ్యక్తి, తన మాటకు లోబడే వ్యక్తి, తన ఇష్టం నెరవేర్చుకున్న వాడు కాదు అబ్రహాం. స్వయం కొరకు, సహాయపడే కొరకు తన శిలువను వ్యక్తి. తన లైఫ్ లో ఎప్పుడే కానీ ఎరడే కానీ సొంతకి, సొంత జ్ఞానులకు, స్వార్థకు కనుక తాను అలవడలేదు. అందుకే అబ్రహాం గురించి, అబ్రహాం కుమారుడు ఇస్సాకుని చెప్తున్నాడు, నా దాసుడు. చూసినా ఏదైనా అబ్రహాం నా మానవుని, నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను చెప్పాను. అబ్రహాం కుమారుడు చెప్తున్నాడు. అందును బట్టి అబ్రహాం జీవితంలో ఎంతో నమ్మకమైన వ్యక్తిని ఎరగలిగినాడు దేవుడు. గుర్తుపెట్టుకో, ప్రార్థన గీతాలు పనికిరావు, ఉత్తత ప్రార్థనలు, ఉత్తతారాలు చెప్పండి పనికిరావు. భక్తియులు అర్పించే బలుడు యెహోవాకు హేయములు. కెరియర్లో, నడవడికలో, ప్రవర్తనలో, విశ్వాస జీవితము, లోబడే జీవితము, ఆత్మీయ జీవితం కనపడకపోతే చెల్లవు. చెల్లని దుడ్డు చెల్లదు, చెల్లని దుడ్డు చెల్లదు. ఎందుకు? అందులో గవర్నమెంట్ ముద్రలు లేవు, గవర్నమెంట్ ముద్రలు లేవు, అది చెల్లదు. ఆత్మసంబంధ ముద్రలు, ఆత్మసంబంధ అనుభవములు, ఆత్మసంబంధమైన స్వభావము కనుక వాక్యం అనుకున్న జీవితము ఉదయం లేకపోతే ప్రార్థన ఆరాధన చెల్లవు. అబ్రహాం తన జీవితంలో దేవుడు నమ్మకమైన వాడు ఎరగలిగినాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 5 కాదు, 9వ అధ్యాయం 5వ వచనం ఉంటారు. అప్పుడు లేవీయులైన నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5న 7వ వచనం. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకుని కల్దీయుల అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి అతడు ఎవరు చెప్పండి? నమ్మకమైన మనసు గలవాడు. నమ్మకమైన మనసు గలవాడు. దేవుడు ఎరిగిన ఆ జీవితం అది. అబ్రహామును గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం అది. కొన్నిసార్లు నేను గురించి నువ్వు చెప్పుకుంటావు, నలుగురు నేను ఏం చెప్తావు చూసినా, నలుగురు నేను చెప్పుకోవడం, నేను గురించి చల్లదే చల్లం చూసినా. దేవుడు చెప్పాలని చెప్పండి, దేవుడు చెప్పాలంటే చల్లదే చల్లం. మనుషులు చెప్పినా లాభం లేదండి, పరులు చెప్పినా లాభం లేదండి. ఎందుకు? అనుకూలంటే సై అంటారు, పలికుంటే సూయి అంటారు. అనుకూలంటే సై మంచిగా చెప్తారు, పలికుంటే సూయి అని చెప్తారు. మనుషులు చెప్పినా లాభం లేదు. నువ్వు చెప్పిన లాభంగా, నాకని నేను చెప్పిన లాభంగా. నీ విషయము, నా విషయము, అందరి విషయము దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఇచ్చే సాక్ష్యం కావాలి. అతను నమ్మకమైన వాడని ఎరిగి అన్ని విషయములలో, అన్ని కోణములలో, ఏ పని, ఏ పరిచర్య, ఏ మాట, ఏది అప్పగించినా అన్ని విషయంలో కనుక అబ్రహాం నమ్మకస్తులు కనబడ్డాడు. ఇదంతా కూడా ప్రభు దగ్గర తాను నేర్చుకున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. నేను కూడా నమ్మకస్తునిగా ఉండాలి. ఆ కీర్తన గ్రంథం 18వ కీర్తన గ్రంథం 18వ కీర్తన 30లో ఒక మాట ఉంటుంది. తర్వాత రోమపత్రిక 18:30 ఏముంది? దేవుడు యథార్థవంతుడు, నిర్మలుడు.
తర్వాత మరి రోమపత్రికలు కానీ మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నమ్మదగిన వాడి మాటకు మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగం దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. విశ్వాసి ఆత్మదేవుని యొక్క మనసును గ్రహిస్తాడు. యేసు రక్తంలో కలిగిన వ్యక్తి, పాప క్షమాపణ పొందిన వ్యక్తి, యేసు యొక్క మరణ పుస్తకం పుట్టిన ఐక్యపరచబడిన వ్యక్తి, దైవ సంబంధమైన సంగతులు దేవుని ఆత్మ ద్వారా తను గ్రహిస్తాడు. దేవుని మనసు ఎరుగుతాడు. విశ్వాసి దేవుని మనసు ఎరుగుతాడు. పౌలు అన్నాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును, నేను నమ్మిన వారిని ఎరుగుదును, అందరూ బట్టి నేను సిగ్గుపడను. నా ప్రభువు నా నిమిత్తమై ఎంత మరి క్రైమ్ చేయించింది, ఎంతగా సిగ్గుపరచబడింది, ఎంతగా అవమానపరచబడింది, ఎంతగా ఎగతాళి చేయబడింది, ఎంతగా ఏడవబడింది, ఎంతగా రోధించబడింది, ఎంతగా బాధించబడింది, ఎంతగా శిలువను అనుభవించింది నేను ఎరుగుదును. తన జీవితంలో ప్రభువు మీద మనసు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడదు. అందుకే తను సహించుకోగలిగినాడు, అందుకే తను ఓర్చుకోగలిగినాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఓర్పు లేదు, సహనం లేదు. నాకు సహనం లేదండి, నాకు ఓర్పు లేదండి, ఓర్పు చచ్చిపోయిందండి, సహనం చచ్చిపోయిందండి, ఇంకేముంది వాళ్ళ దగ్గర? కోపం ఉందండి, ఈశ్వరు దేశం ఉందండి, ఎంత కావాలంటే అంత ఏమో చెప్పండి. ఈర్ష్య దేశం ఉంది కానీ ఓర్పు లేదండి, ఓర్పు చచ్చిపోయిందండి. కనుక విశ్వాసి ప్రభు యొక్క మనస్సు ఎరుగుతాడు. అబ్రహాం దేవుని మనసు ఎరిగిన వాడు, నేను దేవుడు నమ్మదగిన వాడు. ఆ కారణం చెందిన అబ్రహాం కూడా దేవుని దృష్టిలో తన నమ్మకస్తుడుగా ఉండడానికి తాను ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. నమ్మకస్తుడు ఉండడానికి ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ఏ మనుషుల వైపు చూడాకు, మనుషుడు నమ్మకస్తుడు కాదు, మనుషుడు నమ్మకస్తులు కాదు, ఎవరు నమ్మకస్తులు కాదు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవుని సూచన ద్వారా దేవుని నుండి మంచితనమును గ్రహిస్తావు, దేవుని నుండి మంచితనమును తెలుసుకుంటావు, దేవుని నుండి నమ్మకత్వానికి లోపడతావు. దేవుని వైపు మనుషులకు చూస్తే కనుక మనుషులు నమ్మకస్తులు కాదు, యథార్థత లేనివారు, నీతి లేనివారు, కనుక అబద్ధం అలవాటుపడిన వారు, దొంగబుద్ధులకు అలవాటుపడిన వారు, కనుక ఇష్టానుసార పరిస్థితులకు అలవాటుపడిన వారు. ఆ కారణం చెందిన వారి జీవితంలో వారిని అనుసరిస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు నేర్చుకునేదే ఉండదు. చూసారా? అందుకే పౌలు అపోస్తలుడు తన జీవితంలో మనుషులు ఫాలో కాలే. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నా యందు బయలు పనులు అనుగ్రహించినప్పుడు మనిషి మాత్రులతో నేను సంపాదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుడైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణంలోకి తిరిగి కనుక ఆయన నా యందు బయలుపరిచినప్పుడు మనిషి మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుడైన వారి యొద్దకు యెరూషలేముకైనను నేను వెళ్ళలేదు. అంటే అర్థమైంది, స్టార్టింగ్ పాయింట్ కదా, అనుభవంతో వారితో కలుసుకుందాము, పోదాము అనేది లేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళాడు, ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు. కనుక కొంతకాలము తాను ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి, దైవ ప్రత్యక్షత పొందడానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకో, మనుషులతో స్నేహం చేస్తే మనుషులు మాత్రలతో ఏమి నేర్చుకోలేవు. చూసారా? ఏమి నేర్చుకోలేవు. విశ్వాస జీవితము ప్రభు దగ్గరనే.
జీవితం ప్రభు దగ్గరనే, ప్రభు సన్నిధే, ఆయన మన వెలుగు, ఆయన సన్నిధి మనకు బలం, ఆయన సన్నిధి మనకు బలం, ఆయన వాక్యం మనకు జీవాహారం కనుక ఆయన ఎందే మన తృప్తి, ఆయన ఎందే మన సొంతం పడుకుని కావడం, ఆయన ఎందే మనకు బలం. ఎక్కడ బలము దొరకదు, ఎక్కడ ఘనత దొరకదు. ఘనత, గౌరవములు, బల సౌందర్యములు ప్రభు సన్నిధిలో ఉన్నాయి కానీ, ప్రభు దగ్గర కానీ ఎక్కడ దొరకవు, ఎక్కడ దొరకవు. భక్తులు తన జీవితంలో ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాడు. దావీదు, రాజైన దావీదు ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాడు. చూసినా కనుక నీ కట్టలు అనుసరించకు నాకు నేర్పు, కడమట్టుకు నేను వాటిని కైకొంటా. అంటే అర్థం ఏంటి? ప్రభు నేర్పుతాడు. ఇదే తోసం ఉద్దేశించడం అది బాధ్యత. ఆలోచన చెప్పడం, ఉద్దేశం చేయడం, కనుక వాక్యంతో తను బయలుపరుచుకోవడం ఆయన బాధ్యత. లోపడడం మన బాధ్యత. ఇదే చూపడం మన బాధ్యత. నువ్వు విన్నావనుకో లోపడలేదు, విన్నావనుకో కనుక మరి తీసుకోలేదు, ఏం వేస్ట్ వస్తుంది. నువ్వు ఫెయిల్ అయిపోతావు అంతే, పరీక్షలో ఓడిపోతావు అంతే. సరైన మార్పులు నీకు రావు. ఆత్మీయంగా నువ్వు ప్రభు దగ్గర ఏమవుతావు? ఓడిపోతావు. తగిన మార్పులు రావు, తగిన బహుమానం రాదు. ఎందుకు? నువ్వు నీ బలహీనత, నీ శక్తిహీనత, నీ బలహీనత, నీ శతకర్తలం, సమర్పణ జీవితం, త్యాగమైన జీవితం, ఎదగలేని జీవితం, ప్రార్థన లేని జీవితం, మోకాలు లేని జీవితం, నీ అసమర్థతలు ఎరుగుదు. శరీరంలో సుఖ పెట్టుకుంటున్నావు కానీ ఆత్మను కానీ కాపాడుకుంటున్నా. ఆత్మ చేస్తే శరీరం నలుగుట్టడానికి చేత కాలే, ఆత్మ చేస్తే శరీరం నలుగుట్టడానికి చేత కాలే. శరీరం చేతనే ఆత్మను ఆత్మ నలుగురుకుంటున్నావు కానీ శరీరం చేతనే శరీరం మీద ఏం చేస్తుంది? ఆత్మ గుల్లగులు చేస్తుంది, గుల్లగులు చేస్తుంది. కానీ ఈ పని పెట్టి, ఆ పని పెట్టి, ఆ పని చూపించి, ఈ పని చూపించి, ఇది బొమ్మ చెప్పి, అదే బొమ్మ చెప్పి కనుక ఇంట్లో బయట రెస్ట్ లేకుండా నీ ఆత్మీయ జీవితం పతనం చేస్తుంది. దైవసన్నిధికి వెళ్ళకుండా, ప్రభు దగ్గరికి వెళ్ళకుండా, ప్రార్థనలు గడపకుండా, దేవుని వాక్యం ధ్యానించకుండా, వాక్యంతో దేవుని సన్నిధికుండా, వాక్యంతో దేవునికి సంకల్పం, ఉద్దేశాలు దేవుని చేత తెలుసుకోకుండా, దేవుని వాక్యం లోపడకుండా ఏం చేస్తుంది? శరీరం నిన్ను నలుగుట్టి వాడుతుంది. అది ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు. మొత్తం గుడికల్లా నీ కట్టడలు నేర్చుకుంటాడు అంటే అనుసరించండి, లోపడాలి కదా, ఇదేదో చూపాలి కదా, కరెక్ట్ చెల్లించాలి కదా, అప్పగించుకోవాలి కదా, అప్పగించుకోవాలి కదా. అబ్రహాం అప్పగించుకుంటే సఫలమా? లేచి వెళ్ళు అంటే పతానుడంటే, పతానుడంటే ఎక్కడ పోతున్న అబ్రహాం అంటే నాకు వెళ్ళినట్టు, ఎక్కడ పోతున్న అబ్రహాం అంటే నాకు వెళ్ళినట్టు. ఏం మాట మాటది? ఆయనకి ఇచ్చేయాలి, నీకు ఇచ్చేది ఎడబోతుంది, ఎడబోతున్నా అంటే నాకు వెళ్ళినట్టు. అపోస్తలుడు పౌలు ఇబ్రిసకి రాసిన మాట్లాడు, తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలనో. ఎంత గొప్ప విశ్వాసం తండ్రి, ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప గురి, ఎంత ధైర్యమో మనిషికి. అడ్రస్ లేకుండా పోతుందంటే, అడ్రస్ లేకుండా పోతుందంటే, ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసం గురితో పోతుందంటే ఎంత డేర్ అబ్రహాంకు. పిచ్చోడు అందామా? అట్టడు కాదే. మెటడు అందామా? అట్టడు కాదే, అట్టడు కాదే. ఎంత ధైర్యం దేవుని విషయంలో, ఆత్మ విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస జీవితం విషయంలో ఎంత ధైర్యమో మనుషులకి. ఎక్కడికి వెళ్ళినో తనకు తెలియదు పోతున్నాడు. అందుకే అబ్రహాం విశ్వాసం తండ్రి. అబ్రహాం బట్టి నువ్వు నేను పాఠం నేర్చుకోవాల్సి వచ్చిందండి. అబ్రహాం మన జీవితానికి ముంగుట్టుగా, సూచనగా, పాఠంగా ఉన్నాడండి. అబ్రహాం బట్టి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. నిన్ను గురించి ఏం నేర్చుకుంటారు, నన్ను బట్టి ఏం నేర్చుకుంటారు? చెడు కూడా తప్ప ఏమో అప్పుడు అబ్రహాం మన జీవితం మనకు ముంగుట్టుగా కనబడుతున్నాడు. అలాగూ నీకొక్కడైనా కుమారుని అనిమిత్తం మరియమ్మ ధర్మించడం చిత్తమన్నాడంతే ఫినిష్. ఇట్లా విని 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 లోపల ఎందుకు వినడే అంటే చెప్పండి, దేవునికి స్నేహితుడుగా మీరు నా ఆజ్ఞలను
అనుసరించి గైకొని మీరు నాకు స్నేహితులేదు. యెహోషువతో 15 వచ్చాడు. మీరు నా ఆజ్ఞలు గైకొని అనుసరించి నడుచుకుని మీరు నాకు స్నేహితులేదు. దేవుని స్నేహితులుగా ఎంచబడ్డాడు ఆ మనుషుడు. దేవుని వాక్యములకు విధేయత కలిగడం భాగ్యం. అది దేవుని కోరికది. అది దేవుని కోరికది. చూసినా తల్లిని తండ్రిని ఎవరైనా ఇచ్చినారు, తండ్రిని ఇచ్చినారు. ఎవరు నా తల్లి? ఎవరు నా తల్లి? చెప్పండి, ఏమన్నాడు? నా ఆజ్ఞలు గైకొని వాడి నాకు తల్లి సహోదరుడు. ఎవరు నా తల్లి? నీ తల్లిదండ్రులతో పోయాలి వాళ్ళంటే ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? నా ఆజ్ఞలు గైకొని వాడి నా సహోదరుడు, నా తల్లి. అందును బట్టి దేవుడు అయ్యమ్మా మాటలతో నాలుగుతో కాదు ప్రభు సేవించింది. గుర్తుపెట్టుకో, మాటలతో నాలుగుతో కాక క్రియలతోనూ సత్యంతో దేవుని. అబ్రహాం క్రియలతో దేవుని ప్రేమించాడు. క్రియలతో దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించిన రుజువు క్రియలు. తన ఒకరి కుమార్ని దేవుని మార్గం మేరకు మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి తన కుమార్ని బంధించి కత్తించిన పట్టుకొని సర్పమే లోపల దేవుడే అడ్డగించాడు. క్రియలలో నీతిమంతులుగా ఎంచబడ్డాడు. క్రియలలో నమ్మకస్తులుగా ఎంచబడ్డాడు. క్రియలలో దేవుని చిత్తం నెరవేర్చుడుగా ఎంచబడ్డాడు. ప్రాక్టికల్ కావాలి, క్రియలు కావాలి. క్రియలేని విశ్వాసం, క్రియలేని విశ్వాసం. ఎందుకందరూ బట్టి దేవుని వాక్యం ఏది చెప్పడం. కీర్తన గ్రంథం 112, కీర్తన గ్రంథం 112, 119, 112. కీర్తన గ్రంథం 119, 112లో ఉంటుంది. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను. ఒక మాటలు ఎప్పుడంటే ముత్యాలుంటాయండి. వచనములు చెప్పులు ముత్యాలు ఉంటాయి దేవుని మాటలు. చూసినా 119, నీ కట్టడలను భయపడుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఆఖరి వరకు సత్యేంత వరకు లోకక్షి వెళ్ళిపోయేంత వరకు ఇది తుద వరకు నిలిచే నిత్య నిర్ణయం. మన నిర్ణయాలన్నీ తాత్కాలికం. అప్పటికప్పుడే మన బాలకముందు ముందు అప్పటికప్పుడే ప్రభా క్షమించు కనుక ఇట్లా అంటే చెప్పడము, ప్రభా క్షమించడము, కనుక అక్రమంగా అన్యాయంగా పనులు చేయడము, ఏమి తినడము, పోయినారంటే బాగుంది, ఇవ్వాలంటే బాగుందా అని చెప్పి తినడము. ఈ సందులో అక్కడ అదేపోతా అదే ఇంటికాడ చదువు వచ్చిందనుకో బైబిల్ పక్కన పెట్టడం, ఏందా మాట్లాడేది, ఏందా మాట్లాడేది, బైబిల్ పడేయడం, కనుక బయటికి రావడం. చూసినా పెట్టుకుంటున్నావు, వింటున్నావు, ఏ గ్రహిస్తున్నావు? ఆయన జీవితంలో ఎంత శ్రేష్టమైన నీ కట్టలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుంటున్నాను. నా హృదయం లోపరుచుకుంటున్నాను. లోకరీతిగా ఎన్ని సమస్యలు, లోకరీతిగా శరరీతిగా ఎన్ని ఇబ్బందులు, ఉపతాపురానికి రాకుండా ఎట్లుంటాయి, కనుక ఎన్ని ఇబ్బందులు ఎట్లుంటాయి, పొరపాటు దొరికినట్లుంటాయి. ఇవన్నీ కూడా తన జీవితంలో కనుక దావీదు ఏం చేసినాడు? ఆత్మ చేత వాటిని స్వాధీనంలో పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత వాటిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అట్లా ప్రభు దావీదును కాపుకొచ్చాడు. అట్లా దావీదుకు ప్రభు కృప ఇచ్చాడు. కనుక దేవుని వాక్యములను కట్టలను గైకొనడానికి తన హృదయంలో గొప్ప తీర్మానం, నా హృదయంలో లోపరుచుకుంటున్నాను గైకొనడానికి. చూసారా? అవిధేత రాకుండా, కడుతలు రాకుండా, మూర్ఖత రాకుండా, ముడితలు రాకుండా, అహమనతలు రాకుండా సంపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిన, అంటే లోపడుతూ వచ్చిన. ఇది తుద వరకు నిత్య నిర్ణయం అంటారు. ఇది తాత్కాలిక నిర్ణయం కాదు. తాత్కాలిక నిర్ణయం కాదు. మన నిర్ణయం తాత్కాలిక నిర్ణయం. అప్పటికప్పుడే నిత్య నిర్ణయం దానిలో కనబడుతుంది. సత్యంత వరకు, లోపల చెల్లిపోయేంత వరకు, ప్రభు దగ్గర పోయేంత వరకు నిత్య నిర్ణయం. అట్లా మన పూర్వీకులు ఏం చేసినారు? ప్రభు దగ్గర నేర్చుకున్నారు, వాక్యములకు లోబడము నేర్చుకున్నారు.
నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు. లూకా సువార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే, లూకా సువార్త మొదటి అధ్యాయం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసారా? వీరిద్దరూ జకర్యా ఎలిమెతులు కుటుంబ సాక్ష్యం, వ్యక్తిగత సాక్ష్యం, కుటుంబ సాక్ష్యం. చూసారా? చాలాసార్లు కుటుంబంలో సాక్ష్యం ఉండదు. ఒకసారి మరి కుటుంబ ప్రార్థన ఒక్కడే చేసుకుంటాడు భర్త, భార్య బిడ్డలు కూర్చోరు. ఒకసారి సాయంత్రం కూడా మరి అసలే కూర్చోరు. చూసారా? ఒకసారి కలిసి చేసుకుంటారు, ఒకసారి కలిసి కలపడి చేసుకుంటారు. ఎవరు పట్టు వాళ్ళే. అదే కుటుంబ ప్రార్థన ఏంటది? కుటుంబ సాక్ష్యం అవసరం. ఎంత ముందు పిల్లలు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎంత ముందు పిల్లలు ముందుగా తిని పడుకునే పర్వాలేదు. భార్య భర్తలుగా సోమతలు కూడా ఉండు, భార్య భర్తలుగా తిని తరగతి మాటలు కనుక ఇద్దరికి సోటేయకూడదు, ఉదిగిరిగా పోటీంచకూడదు. ప్రభు చెల్లించిన క్రయం, ప్రభు సుందర ప్రేమను వృద్ధి చేసుకోవాలి. ఎంత ముందు పోయినా సరే. మా జీవితంలో ప్రభు కృప చెప్పడం కాదు, కానీ రాత్రి 12 అయినాయి, 1 గంటగా 5 దినాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో అప్పుడే సరే కొన్ని మాటలు చదవాల్సి ఉంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాల్సి ఉంది. చూసారా? ఒకరి మాట ఇద్దరు కలిసి ప్రార్థన చేయాల్సి ఉంది. ఆ మధ్యలో నుండి ఏ తలంపులు వస్తాయో, నా నుండి ఏ తలంపులు వస్తాయో ఇద్దరు కలిసి ప్రార్థన చేయాల్సి ఉంది. 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ. అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ. కనుక జకర్యా ఎలిమెతు వారి జీవితంలో సకలమైన దేవుడి యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధులు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. దేవుని దృష్టికి నీతిమంతులు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండే వాళ్ళు చెప్పండి. మనుషుల దృష్టికి ఏమవుతారు? మనుషుల దృష్టికి ఏమవుతారు? ఎగతాళి చేయలేదు. మనుషుల దృష్టికి నీతిమంతులు ఉండే వాళ్ళు దేవుని దృష్టికి లేకపోతారు. ఎవరు ఇద్దరు యజమానులు దాసులుగా ఉందా లేరు. జకర్యా దేవుని దృష్టికి నీతిమంతులు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండేటప్పుడు, భక్తిలో ఉండేటప్పుడు వారి యొక్క మరి రక్త సంబంధికుల్లో బంధువుల మధ్యలో కొన్ని సమస్యలు వచ్చేటాయి 60 దినాల్లో. చూసారా? ఖచ్చితంగా వస్తాయండి. అయితే రాను 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 వాళ్ళ స్థితి, వాళ్ళ గతి, వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ అనుభవము, వాళ్ళ పద్ధతులు అన్ని చూసి ఎక్కడ వాళ్ళకి సంపూర్ణ పెట్టారు. ఇంక వాళ్ళు చెప్పిన వినాలు కాదు, వాళ్ళ వద్ద వాళ్ళది, వాళ్ళ నగ్గర పని లేదు, మొట్టమొదటి వచ్చే సమస్యలు అంటే చూసి 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 అప్పుడు సంపూర్ణ పెట్టారు. నా విషయంలో అంతే, మన విషయంలో అంతే. అట్లా వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా, దేవుని యొక్క సకలమైన చొప్పున న్యాయముల చొప్పున నిరపరాధులుగా ఎప్పుడే కానీ ఎరడే కానీ వారి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో అవినేతల్ని కనబడలే, తిరుగుబాటులు కనబడలే, అవివేకం కనబడలే, లోపడమని జీవితం ఆ వాళ్ళు కనబడలే. తమ జీవితకాలం అంతా విధేయులుగా జీవిస్తూ వచ్చినారు. గర్వమంలో లేకపోయినా, చదువులు లేవు, గొడుగులు లేవు, దేవుడు చేయకపోతే చదువులు, పాస్ కాకపోతే చదువులు. చూసారా? కనుక మరి అనుకున్నట్టు జరగకపోతే చదువులు, అవసరమైతే మందరం మానుకోవడం, సేవకు మాట్లాడి ఉరికి పడ్డం, ఉరికి మానుకోవడం. ఏ భక్తి 2 నెలల భక్తి. చూసారా? తుమ్మితే ఊడిపోయే భక్తి, తుమ్మితే ఏది ఊడిపోయే భక్తి, ముక్కు. చూసారా? అందును బట్టి చిన్నదానికే విశ్వాస జీవితం తెలియకపోతే అంతవరకు ఏమి నిలబడతారు? సకలమైన చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులు కుటుంబం. అది హెజ్కేలు గ్రంథం వాళ్ళు చెప్పి చూపిస్తారు. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, 27వ వచనం చూస్తే, హెజ్కేలు గ్రంథం 36:27
6 నా ఆత్మను మీ యందు ఉంచి నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. కనుక నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు తన వంతు, తన కర్తవ్యము, తన బాధ్యతను ప్రతి వారిని జరిగిస్తాడు. అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1 పత్రిక చూడండి. ఏమంటే ఆయన నాలో జరిగించిన క్రియాశక్తిని బట్టి నిలబడండి. ఆయన నాలో జరిగించిన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నానంటాడు. ఏంటంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుచున్నాను. చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్మైన ఆయన నాలో జరిగించిన క్రియాశక్తిని బట్టి, పరిశుద్ధాత్మైన దేవుడు వాక్యం ఆధారం చేసుకొని నా విలువను జరిగించిన క్రియ ఎలాగూ సాత్విక మనసును బట్టి, దీనత్వను బట్టి, విధేయతను బట్టి, లవడ మనసును బట్టి, కనుక నాలుగు సమర్పణ బట్టి, నాలో జరిగించిన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతూ హృదయాల్లో కార్యం జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనుషుడు కాదు. ఏం మాట్లాడుతున్నావు కొన్నిసార్లు? కనుక ఆయన ఇట్ట మాట్లాడతాడు, ఈయన ఇట్ట మాట్లాడు, ఆమె ఇట్ట మాడుతుంది, ఇట్ట మాడుతుంది. ఇది ఆయన నేర్చుకున్నది, ఇది నేర్చుకున్నది. ఈ గ్రహింపు నీలో ఉంటుంది, నువ్వు ఫెయిల్. ఈ గ్రహింపు నీలో ఉంటుంది, ఎదగలేవు, నువ్వు నేర్చుకోలేవు. రాసుకుంటుకు కావాలంటే యేసు క్రీస్తు యొక్క సర్వము రాలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో జరిగించే క్రియాశక్తిని బట్టి ఉదయం కార్యం జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు అండి. మనుషుడు కాదు, శాపుడు కాదు, విశ్వాసులు కాదు. అందరూ బట్టి కనుక దేవుడు వాక్యములకు అనుసరించడానికి నాకు సహాయం చేయమని చెప్పి భక్తులు కోరుకుంటారు. ఈ కట్టను అనుసరించడం నాకు నేర్పు. మట్టు నిలబడి నా నిర్ణయం, నా ఉదయం తీర్మానం, ఇది నా ఉదయం తీర్మానం. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప సార్. దేవుని వాక్యాన్ని లోబడి పట్టడం కర్తవ్యం. దేవుని వాక్యం గౌరవించడం, దేవుని నామమును మహిమించడం, ఆయన భయపడడం, ఆయన సంతోషపరచడం మన కర్తవ్యం, మన బాధ్యత. అందుకే ఏర్పాటు చేసుకుంది, అందుకే రక్షించింది. రక్షించిన నిన్నే రక్షించిన దేవునికి విలువ లేకపోతే ఏం లాభం? ఏమి లాభం? ఏమి లాభం? విమర్శించవలసిందే కానీ ఏమి లాభం? తీర్పు ఒకటి రాబోతుంది మన జీవితంలో. ప్రభు కొరకు సాత్వికుడు ఏ మనిషి కలవడం నా కార్యం నా యొక్క ఎన్నో ఉన్నాయి. ఒకటే
దేని కలిసి నీ పాదం దగ్గర పడి నేను నేర్చుకోవడానికి నాకు సహాయం చేయాలి. నేర్చుకున్న అనుభవం, లోపల అనుభవం, విదేశీకున్న అనుభవం ప్రాక్టికల్ గా క్రియలుగా ఉంటుంది. క్రియల్లో అడుగులో ప్రవర్తనది లేదంటే నువ్వు నేర్చుకోలేదు అంటావు. ఆ అనుభవం నీ ఉదయం లేదని అంటావు. పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తా ఉన్నాడు. అబ్రహాము తెలియదు. అబ్రహాము చెప్పండి, నమ్మకమైన వాడిని దేవుడు ఎరిగి, తన విధేయతను బట్టి, తన లోపలి మనసును బట్టి అబ్రహాము నమ్మదగిన వాడిని దేవుడు ఎదగలిగి అట్లా తన దేవుడికి అనుకూలుడైపోయింది. దేవుడు పరలోకిస్తాడు. అట్లా తన జీవితాల్లో దేవుని కట్టలను ఆజ్ఞ భయపడి నేర్చుకోవాలి. పరీక్షించుకొని